నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆంజనేయుడు మూర్తి భవించిన వీరత్వానికి, ధీరత్వానికి ప్రతీక. రుద్రాంశ సంభూతునిగా, కారణ జన్ముడిగా, రామకార్య సాఫల్యకుడిగా ఆంజనేయుడు అభయానంద ప్రదాత. ఆంజనేయుడు సుప్రసిద్ధుడు. పరమ బ్రహ్మస్వరూపునిగా వినుతికెక్కాడు. అభయం, ఆనందంతో పాటు కోరికల్ని నెరవేర్చే మారుతికి ఊరూరా గుడి ఉంటుంది. కపిశ్రేష్ఠుడైన అంజనీపుత్రుణ్ణి ఆరాధించడం వల్ల మనోభీష్టాలన్నీ నెరవేరుతాయంటారు. అలాంటి విశిష్ట దైవమైన పవనసుతుడు భక్తుల కష్టాల్ని కడతేర్చే చింతల ఆంజనేయుడిగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. తెలంగాణ వనపర్తి జిల్లా వనపర్తిలో ఘనపురం వెళ్లే దారిలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ 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 చింతల ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ చింతల ఆంజనేయ స్వామి ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి విలసిల్లుతోందని, వ్యాసుడు ప్రతిష్ఠించిన 108 ఆంజనేయ విగ్రహాలలో బీచుపల్లిలోని ఆంజనేయ స్వామితో పాటు చింతల్ ఆంజనేయ స్వామిని కూడా వ్యాసరాయలే ప్రతిష్ఠించారని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మితమైన ఈ ఆలయ సందర్శనం భక్తులకు ఎనలేని మనో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్భవేత్. బుద్ధిబలాన్ని, కీర్తిని, ధైర్యాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని, ఆరోగ్య నిర్భయత్వాలను, సుదృఢత్వ వాక్పటుత్వాలను ప్రసాదించే దైవం శ్రీ ఆంజనేయుడు. తమ చింతలను వంతలను తీర్చి అనవరతం అనుగ్రహించే దైవంగా ఆంజనేయ స్వామి పూజలందుకుంటున్న పవిత్ర ఆలయం శ్రీ చింతల ఆంజనేయ. గర్భాలయంలో ఆంజనేయుని విగ్రహం శంఖ చక్రాలతో కిరీటాలంకృతమై ప్రసన్నవదనంతో కానవస్తుంది. అభయాంజనేయ స్వామి తన కుడి చేతిని చాచి ఉన్నట్లుగా దర్శనమిస్తారు. భక్తులు ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అని స్మరించి అర్చించి ధన్యులవుతారు. గర్భాలయంలో ఆంజనేయుని విగ్రహం శంఖ చక్రాలతో కిరీటాలంకృతమై ప్రసన్న వదనంతో కానవస్తుంది. అభయాంజనేయునిగా స్వామి తన కుడి చేతిని చాచి ఉన్నట్లుగా దర్శనమిస్తాడు. సూర్యదేవునకు బ్రహ్మ ఇంద్రాదులకు జనకుడైన వాయుదేవునకు తల్లికి ఆకు పూజలతో, ధూప దీప హారతులతో స్వామికి అర్చనలు జరుగుతాయి. సూర్యదేవునకు బ్రహ్మ ఇంద్రాదులకు జనకుడైన వాయుదేవునకు తల్లికి ప్రణమిల్లే అంజన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే అని గర్భాలయం ద్వారం పైభాగాన అక్షరాలంకరణ మగుపడుతుంది. శ్రీ చింతల ఆంజనేయ స్వామిని భక్తులు పూజించుకొని హారతుల కళ్ళకద్దుకొని తీర్థప్రసాదాలు సేవిస్తారు. గిరిచెది
చెదిరె భువి చెదిరె భువనాలు అదిరే గుహలలో జంతువులు భయభ్రాంతి చెందే యక్ష కిన్నెర సురులు విరివాన కురిపించే శుభము పలుకుదు ఋషులు మారుతిని దీవించే విజయోస్తు విజయోస్తు శ్రీ ఆంజనేయ విజయోస్తు విజయోస్తు జయ ఆంజనేయ గిరి చెదిరె భువి చెదిరె భువనాలు అదిరే గుహలలో జంతువులు భయభ్రాంతి చెందే యక్ష కిన్నెర సురులు విరివాన కురిపించే శుభము పలుకుదు ఋషులు మారుతిని దీవించే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఆంజనేయ స్వామి సహితంగా నెలకొని ఉత్సవమూర్తులుగా విరాజిల్లుతున్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి సన్నిధిలో నిత్య పూజలు జరుగుతాయి. శనివారం, మంగళవారం భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. శ్రావణ మాసంలో వనపర్తి, మహబూబ్ నగర్ ప్రాంతాల వాసులే కాక బళ్ళారి వంటి ఇతర రాష్ట్రాల భక్తులు కూడా విచ్చేస్తుంటారు. కృష్ణదేవరాయల కాలం నుండి ఈ ఆలయం విలసిల్లుతూ ఉందని వ్యాసుడు ప్రతిష్ఠించిన 108 ఆంజనేయ విగ్రహాలలో బీచుపల్లిలోని ఆంజనేయ స్వామితో పాటు చింతల్ ఆంజనేయుని కూడా వ్యాసరాయలే ప్రతిష్ఠించారని ప్రాచుర్యంలో ఉన్న కథనం. చింతల ఆంజనేయ స్వామిని దర్శించి కొలిచిన వారికి ఎటువంటి ఆలోచనలు కలవరపెట్టని మానసిక ప్రశాంతత కలుగుతుందని భక్తుల నమ్మిక. మహిమగల స్వామి సర్వాభీష్టాలను నెరవేరుస్తాడని, 9 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరిక నెరవేరుతుందని, అలాగే సంతాన ప్రదాయకుడైన స్వామి అని భక్తులు కొలుచుకుంటారు. శ్రీ చింతల ఆంజనేయ స్వామి క్షేత్రంలో నిత్యోత్సవాలతో పాటు సంవత్సరోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. అలాగే హనుమత్ జయంతి, శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవ సంరంభాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. శ్రీ సీతారామ లక్ష్మణ మూర్తులను పల్లకీలో ఉంచి పల్లకి ఊరేగింపు జరుగుతుంది. శరణం శరణం హనుమంత, స్వామి శరణం హనుమంత, చింతల వాస హనుమంత, చిన్మయ రూప హనుమంత అని భజన చేస్తూ భక్తులు పల్లకి ఊరేగింపు జరిపి ప్రదక్షిణల అనంతరం గుడిలోని ప్రాంగణంలో నిలిపి హనుమ భజనలు కావిస్తుంటారు. వనపర్తి శ్రీ చింతల ఆంజనేయ స్వామివారి ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలున్నాయి. వివిధ దేవీ దేవతలకు నిలయమైన ఆయా ఆలయాలలో కొలువైన దేవతామూర్తులను దర్శించుకుని తరిద్దాం రండి. అదేవిధంగా చింతల రామలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఆది పూజలందుకునే వినాయక విగ్రహం ముందుండగా వెనుక శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేసి విభూది లేపనం కావించి కుంకుమాలంకరణం చేసి ఆదిశేష రజత కవచాన్ని ధరింపజేసి పుష్పమాలాలంకృతిని చేసి అర్చక స్వాములు ధూపదీప హారుతులనొసగి భక్తులకు శటగోప ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. మనోబుద్ధి
ह्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं చిదానందరూప శివోహం శివోహం. ఆలయంలో ఆదిత్యాది నవగ్రహాలను కూడా భక్తులు అదే విధంగా కొలుచుకుంటారు. ఆలయం ప్రవేశ ద్వారంకు ముందు ఆరుబయట కుడివైపు నవగ్రహ మంటపం కానవస్తుంది. చెట్టు బోదె ప్రాంతాన జంటనాగుల రాతి ప్రతిమలు పూజలందుకుంటుంది. నాగమూర్తులకు పాలు పోసి భక్తితో ఆత్మ ప్రదక్షిణాలు కావిస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు, చెట్టుకు ముడుపులు కట్టడం, నవగ్రహ ప్రదక్షిణలు, శివాభిషేకాలు, ఆంజనేయునికి పూజలు, అర్చనలతో మంగళవారం, శనివారం శ్రీ చింతల ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కళకళలాడుతుంటుంది. శ్రీ చింతల ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలోని తిరుమలయ్య గుట్టపై గల శ్రీ తిరుమలనాథ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఎత్తైన కొండపై వేంచేసిన శ్రీ తిరుమలనాథ స్వామి పద్మావతి అలమేలుమంగ సమేతుడై భక్తులను బ్రోచే స్వామిగా విరాజిల్లుతున్నాడు. స్వామి దర్శనానికి వెళ్లే దారి పచ్చని ప్రకృతి దృశ్యాలతో, ఎత్తైన కొండ మార్గంలో, రమణీయమైన వాతావరణంలో నయనానందకరంగా భాసిస్తూ ఉంటుంది. మహబూబ్ నగర్, వనపర్తి, ఘనపురం రోడ్డున గల అత్యంత ప్రాచీనమైన శ్రీ చింతల ఆంజనేయ స్వామిని దర్శించిన భక్తులు వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలోని తిరుమలయ్య గుట్టపై గల శ్రీ తిరుమలనాథ స్వామిని కూడా సందర్శించటానికి వెళుతుంటారు. ఎత్తైన కొండపై గల శ్రీ వెంకటేశ్వరుని ఈ ఆలయం చిన్నదే అయినా ఎంతో విశిష్టమైనది. కలౌ శ్రీ వెంకటనాయకశ్చ అని కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమలనాథుడు పద్మావతి అలవేలుమంగా సమేతుడై భక్తులను బ్రోచే స్వామిగా విరాజిల్లుతున్నాడు. తిరుమలయ్య గుట్టకు వెళ్లే దారి పచ్చని ప్రకృతి దృశ్యాలతో, ఎత్తైన కొండ మార్గంలో, రమణీయమైన వాతావరణంలో నయనానందకరంగానే గాక అనుభూతిమయంగా భాసిస్తూ ఉంటుంది. మార్గ ప్రవేశ ద్వారం పైభాగాన శేషశయనమూర్తి అయిన విష్ణువు లక్ష్మీదేవి పాదసేవలో దర్శనమిస్తుండగా, నాభికమలంలో నుండి ఉద్భవించిన బ్రహ్మను ద్వారం పైభాగాన వీక్షించగలం. గుట్టదారిన పచ్చని చెట్లు, రాతి కొండలు ఇరువైపులా కానవస్తుంటాయి. మూడు అంతరువుల రాతి నిర్మాణం ఉంది. కొండ పైభాగాన ధవళకాంతులీనుతూ గుడి గోపురం కానవస్తుంది. కొండపై నెలకొన్న ఆలయం ఇది. కొండపైకి వెళ్లే మెట్ల మార్గం విశాలమైనదే.
నమస్కార ముద్రతో గరుడమూర్తి కానవస్తాడు. నీవు నన్ను కరుణించు, ఈ కడరా కడదిక్కు ఎవరున్నారికను. గర్భాలయంలో శ్రీ తిరుమలనాథుడైన వెంకటేశ్వరుడు దేవేరులతో దర్శనమిస్తాడు. కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీకే శరణు. అద్భుతమైన పూజామూర్తులవి. అర్చకులు స్వామిని పూజ చేసి హారతులిచ్చి భక్తులు హారతులు కనులకద్దుకోగా శఠగోప ఆశీర్వాదాలు తీర్థప్రసాదాలు ఇస్తారు. వనపర్తి సంస్థానంలో ఈ ఆలయం 3 శతాబ్దాల ప్రాచీనమైనది. శ్రావణ మాసంలో శనివారాలు జాతర జరుగుతుంది. ఇది చాలా మహిమగల ఆలయం అని పెద్దగూడెం, సవాయిగూడెం, శ్రీనివాసపురం, చందాపూర్, వనపర్తి గ్రామాల నుండే కాక కొత్తకోట, పెబ్బేరు, పానగల్లు ప్రజలు అలాగే పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఏటా ముఖ్యంగా శ్రావణ శనివారాల్లో భక్తజన సందోహంతో తిరుమలయ్య గుట్టపైన ఈ ఆలయం ఉత్సవ సందోహంతో వెలుగొందుతూ ఉంటుంది. శ్రావణమాస శనివారాల్లో మరీ కోలాహలంగా కానవస్తాయి. పెద్దగూడెం తిరుమలయ్య గుట్టపైన గల శ్రీ తిరుమలనాథస్వామి దేవస్థానం భక్తులు సందర్శించదగిన విశేష ఆలయంగా భాసిస్తోంది. శ్రీ చింతల ఆంజనేయ స్వామి, శ్రీ తిరుమలనాథస్వామి ఆలయ క్షేత్రమైన వనపర్తి భక్తులకు పావనవర్తిగా భాసిస్తోంది. శ్రీ చింతల ఆంజనేయ స్వామి, శ్రీ తిరుమలనాథస్వామి ఆలయ క్షేత్రమైన వనపర్తి భక్తులకు పావనపర్తిగా భాసిస్తోంది. జీవన సుఖదాయకమైన స్వామివారు అనుగ్రహంతో భక్తులు ఆలయ దర్శనంతో ఆనందానుభూతి నొందుతున్నారు. ఆ స్వామివార్ల కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వెల్లివిరియాలని కోరుకుందాం. తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.